నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఈ వాక్యము ఎంత ఆదరణ ఇచ్చిందంటే, అసలు దేవుడు ఎప్పుడు మనల్ని హత్తుకుంటాడు, మనల్ని ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు. కానీ ఎంతమంది దేవుడి తట్టు తిరిగి ఆయన వైపు చూస్తున్నారు. మరి ఒక్కసారి మనం కూడా ఆయన వైపు తిరిగి ఆయన్ని హత్తుకుంటే ఆ ఆదరణే వేరు, ఆ ప్రేమే వేరు. ప్రపంచంలో ఎక్కడా దొరకనంత ఆదరణ, ప్రేమ ఒక్క దేవుని వద్దనే దొరుకుతుంది. అది ఎలా అంటారా? మనకు తెలుస్తుంది. మన ఆత్మలో వచ్చే మార్పుని మనం గమనించగలుగుతాము. మరి మనలో ఎటువంటి మాలిన్యాలు, భేషజాలు లేకుండా నిర్మలంగా, నిశ్చలంగా, నిశ్చింతంగా ఉండగలుగుతాము. అదే మరి దేవుడి యొక్క ఆత్మ ప్రేరణ. ఈ వచనము దావీదు మహారాజు దేవునితో తనకున్న సంబంధాన్ని తెలియబరుస్తూ, దేవునితో సంభాషిస్తూ మాట్లాడుకుంటున్నాడు. మరి అలాగే తనని ఇబ్బంది పెట్టి తనని హింసించే వారి పట్ల కూడా దేవుడు తన పక్షాన ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఇది ఆనాడు దావీదు మహారాజే కాదు, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఇదే సంభాషణ దేవునితో మాట్లాడుకోవాలని మనకి ఈ వాక్యం వివరిస్తుంది. అయితే ఇంకా దావీదు మహారాజు అంటున్నారు, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయుటికే వారు ఆలోచించుదురు. అబద్ధములాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమైతే దేవుని నమ్ముకొని మౌనముగా నుండును. ఇక్కడ దావీదు మహారాజు ఆయన ఆవేదన అంతా చెప్తున్నారు. ఎన్నాళ్ళు శత్రువులు ఆయన వెంబడిస్తారు, ఆయన అవమానపరుస్తారు, హింసిస్తారు. ఎన్నాళ్ళు ఆయన్ని ఏ విధంగా పడద్రోయాలి, లేవనీయకుండా అని రకరకాల దురాలోచనలు చేస్తున్నప్పుడు ఆయన మనస్సు ఎంతో వేదనకు గురై ఈ మాటలు ఆయన పలుకుతున్నారు. మరి అదే సందర్భంలో నా ప్రాణము దేవుని నమ్ముకుంది, దేవుని నమ్ముకొని నేను మౌనంగా ఉంటాను, ఆయన వలనే నాకు నిరీక్షణ కూడా కలుగుతుంది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును అని కూడా చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అంటే ఇక్కడ దావీదు మహారాజు కేవలము దేవుణ్ణి అంతగా హత్తుకున్నట్టు వలన ఆయన ఈ మాటలు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నారు. మరి ఈ వచనము మన జీవితాల్లో కూడా ఆపాదించుకుంటే దేవుడు మనతో కూడా ఉంటాడు.